అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉజరసరట యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారికి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి వీడియోలో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరైతే ఐటీఐ డిగ్రీ, డిప్లొమా, బీటెక్, నర్సింగ్ తదితర కోర్సులు చదువుతున్నారో వారికి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేంటంటే మీ సచివాలయం పరిధిలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ వారికి జ్ఞానభూమి అనే యాప్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన స్టూడెంట్స్ లిస్ట్ అయితే రావడం జరిగింది. అందులో ఏంటంటే మీరు కాలేజీకి ఫీజు చెల్లించారా లేదా, చెల్లిస్తే ఎంత చెల్లించారు, చెల్లించకపోతే ఇంకెంత చెల్లించాలి అప్డేట్ చేయాలి. మీ సచివాలయం పరిధిలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ వారికి జ్ఞానభూమి అనే అప్లికేషన్లో ఏరియర్స్ సర్వే 2023-24 అయితే రావడం జరిగింది. దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ సచివాలయంలో ఉన్న 2023-24 సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా కనిపిస్తారు. ఏదైనా ఒకటి మనం ఎంచుకున్న తర్వాత ఆ స్టూడెంటు కాలేజీకి మొత్తం ఫీజు పే చేయవలసింది ఎంత అంటే 14,000. అమౌంట్ ఫస్ట్ క్వార్టర్లో గవర్నమెంట్ విడుదల చేసింది ఎంత అంటే 3,500 రూపాయలు. ఇంకా బ్యాలెన్స్ ఫీజు 10,500 రూపాయలు అయితే పే చేయాలి. ఆ ఫీజు మీరు కాలేజీకి చెల్లించారా లేదా అని అక్కడ అడుగుతుంది. చెల్లించి ఉంటే ఎస్ అని క్లిక్ చేసుకుంటాం. అంటే మొత్తం చెల్లించారా లేదా సగం చెల్లించారా, అంటే ఏదైతే పే చేయవలసిన అమౌంట్లో మొత్తం చెల్లించారా సగం చెల్లించారా అని అడుగుతుంది. ఒకవేళ పూర్తిగా చెల్లించారు అని అన్నట్లయితే ఏ డేట్ని చెల్లించారు, ఎంత అమౌంట్ చెల్లించారు, చెల్లించిన బిల్లు మనం ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. తర్వాత మనకి అథెంటికేషన్ అయితే అడుగుతుంది అన్నమాట. ఇక్కడ స్టూడెంట్ కానీ మదర్ కానీ అథెంటికేషన్ తీసుకోవాలి. ఐరిస్ కానీ బయోమెట్రిక్ కానీ అథెంటికేషన్ ఫింగర్ ప్రింట్ అయితే తంబు వేయాలి. అలా వేసినట్లయితే సబ్మిట్ అవుతుందన్నమాట. ఇలా చేసినట్లయితే ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ మీరు కాలేజీకి చెల్లించారో ఆ అమౌంట్ వచ్చి మీకు క్రెడిట్ అవుతుంది. ఒకవేళ మీరు చెల్లించకపోతే అది కాలేజీకి క్రెడిట్ అవుతుందన్నమాట. ఈ సర్వే ముఖ్య ఉద్దేశం అదండి. ఒకవేళ ఇక్కడ మీరు చూడండి నో అని పెట్టారనుకోండి, అంటే మీరు కాలేజీకి ఆ బ్యాలెన్స్ అమౌంట్ పే చేయలేదు. అలాంటప్పుడు నాట్ పేడ్ అని క్లిక్ చేసుకుని అథెంటికేషన్ తీసుకుంటాం, మదర్ది కానీ స్టూడెంట్స్ కానీ. అలా తీసుకున్నట్లయితే ఏంటంటే ఆ బ్యాలెన్స్ ఫీజు వచ్చి కాలేజీకి ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నమాట. అయితే 2023-24 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థికి గవర్నమెంట్ నుండి మెసేజ్ కూడా వస్తున్నాయి. ఈ విధంగా ఎవరికైతే మెసేజ్ వచ్చిందో మీ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ వారిని కలిసి మీ యొక్క బిల్లును తీసుకెళ్ళి అప్డేట్ అయితే చేసుకోవాలి. ఎవరికైతే మెసేజ్ రాలేదో వారు కూడా 2023-24లో మీరు చదివి ఉంటే ఒకసారి వెల్ఫేర్ అసిస్టెంట్ వారిని సంప్రదించినట్లయితే మీ నేమ్ ఉందో లేదో కూడా చెప్తారన్నమాట. ఓకే అండి, వీటికి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో ప్రతి స్టూడెంట్స్కి షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.